ఎక్కువ మంది ఇవి ఎందుకు తెలుసుకోరు అనుకుంటున్నావు? నీలాగా వారు జ్ఞానం కావాలని బహుశా అడగలేదేమో. చాలా మంది ఇవేవి పట్టించుకోరు. మనిషి చనిపోయాడు అని అంటే వాడి కోసం ఈ బతికున్నన్నాళ్ళు ఏడుస్తూనే ఉంటాడు. ఒక కొడుకు పోయాడు అనుకోండి ఒక తల్లికి, ఆ తల్లి బ్రతికినంత కాలం నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని చెప్పేసి ఆ దుఃఖంలోనే తను పోతుంది అనమాట. మళ్ళీ తిరిగి జన్మ తీసుకున్నప్పుడు కూడా ఆ కొడుకునే ఎత్తుక్కుంటూ ఉంటుంది. జ్ఞానం కోసం వెతుకులాట చేయదు ఆమె. మళ్ళీ ఆ కొడుకు కోసమే జన్మిస్తుంది. ఎందుకంటే కొడుకు మీద అతి ప్రేమతోటి ఆ కొడుకు పోయాడన్న దుఃఖంలో తను పోయింది కాబట్టి మళ్ళీ అదే దుఃఖంలో జన్మించి మళ్ళీ ఆ కొడుకు కోసమే తను ప్రయత్నిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కొడుకు ప్రేమలోనే పుడుతుంది. ఆ కొడుకే మళ్ళీ కొడుకుగా పుడుతుంది. మళ్ళీ అక్కడ తండ్రి ప్రేమ కోరుకుంటుంది. అలాగా జన్మ పరంపరలన్నీ కూడా అలా దుఃఖంగానే జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఎన్నో సాంప్రదాయక మతాలు నీకు ఇది ఏది లభించినా అది ఒక దైవ సంకల్పం వలనేనని అందులో నమ్మకం ఉంచమని చెప్తాయి. ఏ సాంప్రదాయాలైనా ఏ మతాలైనా ఏ అయినా కూడా ఏం చెప్తాయి? ఆ మతాల పట్ల అక్కడ ఉన్న దైవాల పట్ల దైవ సంకల్పం వల్లనే ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి దాని మీద నమ్మకం ఉంచమని చెప్పి అని చెప్తుంటాయి. వారు దానితో తృప్తి చెందుతారేమో. జరిగేవన్నీ భగవత్ సంకల్పం వల్లనే అలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోగలిగితే తేలిగ్గా ఉంటుంది. అన్నీ కూడా సృష్టి అంతా కూడా భగవత్ సంకల్పం వల్లనే సృష్టి మొత్తం నడుస్తూ ఉంది. కానీ అది అలా ఎందుకు జరుగుతుంది మనం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలంటే మనం జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. వాటిని అందుకోవాలంటే ధ్యాన సాధన చేయాలి. ప్రతి ప్రశ్నకు సహేతుకమైన సమాధానం ఉంటే బాగుంటుంది. మనలో అప్పుడు జన్మిస్తాయి క్వశ్చన్లు అనేవి. అసలు ఎందుకు ఈ జన్మ మనం ఎందుకు తీసుకుంటున్నాం? ఈ మతాలేంటి? ఈ జన్మ రహస్యం ఏంటి? ఈ భగవత్ సంకల్పం ఏంటి? భగవంతుడుని మనం దర్శించుకున్నప్పుడు, ఆ భగవద్ దర్శనం కలిగినప్పుడు మనకి ఈ సమాధానాలన్నీ దొరుకుతాయి అని చెప్తున్నారు. ఆ శ్రమ తీసుకునేవాడు విషయాలు రుజువు చేసుకోగలిగితే నమ్మకం ఆధారంగా దేనిని అంగీకరించవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే ఆ రుజువు చేసుకుంటాడో అంటే ఆ భగవద్ దర్శనాన్ని ఎప్పుడైతే చేసుకోగలుగుతాడో అప్పుడు ఆధారాలు నమ్మకాలతో పని లేదు. డైరెక్ట్గా భగవంతుడినే మనం చేరుకోగలుగుతున్నాము. సృష్టి రహస్యాన్ని తెలుసుకోగలుగుతున్నాము. జన్మరాహిత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాము. బ్రహ్మజ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాము. ఇక ఇవన్నీ ఈ నమ్మకాలు ఈ మతాలు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. నమ్మకం అన్నది ఎప్పుడు మంచిదే, కానీ జ్ఞానం అన్నది ఇంకా గొప్పది. నమ్మకం కన్నా కూడా జ్ఞానం ఇంకా గొప్పది. జ్ఞాన సముపార్జనలో నమ్మకం ఉండాలి. జ్ఞానాన్ని మనం తీసుకునే దాంట్లో నమ్మకం ఉండాలి. గురువు పైన నమ్మకం అంటే గురువు ఇచ్చే జ్ఞానం పైన మనకి నమ్మకం ఉండాలి. గురువు పైన మనకి నమ్మకం అవసరం లేదు. ఆ గురువు ఎలాంటి ఆయన పర్సనల్ విషయాల్లో అతను ఎలాగైనా ప్రవర్తించవచ్చు, అలా అతను ఎలా అయినా ఉండొచ్చు. కానీ అతని ఇచ్చే జ్ఞాన బోధ మీద మనకి నమ్మకం ఉండాలి. గురువు మీద మనకి నమ్మకం అవసరం లేదు. ఈరోజు గురువు ఈ జ్ఞానాన్ని మనకు అందించాడంటే ఆ ఇచ్చిన జ్ఞానం మీద మనకు నమ్మకం ఉండాలి. గురువు మాట మీద నమ్మకం ఉండాలి. గురువు నోట్లోంచి వచ్చే పదాలపైన నమ్మకం ఉండాలి. అంతేగాని ఆ గురువు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, ఆయన చెప్పేది నిజమో కాదో, అతనే అలా ప్రవర్తిస్తున్నాడు, గురువు ప్రవర్తన బాగలేదని అనుకుందాము. ఆయన ప్రవర్తనే బాగలేదు, ఆయన ఇచ్చే జ్ఞానం ఎలా బాగుంటుందండి? ఆయన మీదే నాకు నమ్మకం లేదు, ఆయన ఇచ్చే జ్ఞానం మీద నాకేంటి నమ్మకం అని మనకి అజ్ఞానంతో ఉన్నప్పుడు అనిపిస్తుంది. కానీ అతను ఎలా ఉన్నా మనకు అనవసరం. కానీ ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం పట్టుకున్నట్టయితే అద్భుతంగా మనము జ్ఞాన సముపార్జిత చేసుకోగలుగుతాము. జ్ఞానానికి ఎప్పుడు కూడా నమ్మకం కావాలి. ఆ జ్ఞానం మీద నమ్మకం కావాలి. ఆయన ఏ ప్రాసెస్ అయితే నువ్వు ఇలా చేసుకో, ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టుకో, బ్రహ్మరంధ్రము గుండా విశ్వమయ ప్రాణశక్తిని ఆవాహనం చేసుకో అని చెప్తున్నారు. దాని మీద నమ్మకం ఉంచుకోవాలి. ఆ జ్ఞానాన్ని అక్కడ మనం నమ్మకంగా పెంపొందించుకోవాలి. దాని మీద మనం నిఘా పెట్టుకోవాలి. దాని మీద మనం సహనం ఓర్పుతోటి దాన్ని సాధించాలి. అక్కడ పట్టుదల మనకు ఉండాలి. అంతేగాని గురువుని పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మన గురువు గారు
ఎప్పుడు చెప్తూనే ఉంటారు. గురువు, నువ్వు జ్ఞానం అందుకున్న దాకే గురువు. నీకు ఎప్పుడైతే జ్ఞానాన్ని అందుకుంటావో అక్కడ గురువు జీరో. గురువుని మనం జీరో చేసేస్తాము. గురువుతో మనకి అక్కడ ఆ గురువు పైన ఉండాల్సిన నమ్మకం లేదు. గురు జ్ఞానం మీద మనం నమ్మకం పెట్టుకొని మనం ఎదుగుతాము అని చెప్తున్నారు. జ్ఞాన సముపార్జనలో నమ్మకం ఉండాలి. ఏం జరిగినా నిరాశ పడకూడదు. ఆ జ్ఞానం తీసుకునేటప్పుడు మనకేం జరిగినా సరే, అరే నేను ఈ ధ్యానం చేయటం వల్ల నాకు ఇలా జరుగుతుంది, ఇక నేను ఈ ధ్యానాన్ని వదిలేస్తాను బాబు, నేను ఇంకెళ్ళను దాని జోలికి అని అంటుంటారు చాలా మంది. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ధ్యానం చేసిన తర్వాత నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పింది. ఇది నిజమా? లేదు తల్లి, నీకు లోపల క్యాన్సర్ ఉంది. నువ్వు ఈ ధ్యానం చేయటం వల్ల అది బయటకు వచ్చింది, నీకు ఎరుకకు తీసుకొచ్చింది. తల్లి నేనున్నా నీ లోపల కడుపులో, నేను బయటకు వచ్చాను, నన్ను నువ్వు సంరక్షించుకో, నన్ను నీకు తెలియజేసింది. నువ్వు ధ్యానంలో రాకపోయినట్టయితే అది అట్లానే ఉండేదని నేను చెప్పడం జరిగింది అనమాట. ఆమె ఏం భావిస్తుంది, ఈ ధ్యానం చేయటం వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నాకు ఇంతకుముందు నేను ధ్యానం చేయకముందు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానండి, నేను చాలా బాగున్నానండి అనేది. ధ్యానం చేశాక ఆమెకి క్యాన్సర్ వచ్చిందట. అట్లా ఉంటుందన్నమాట అజ్ఞానంతో కూడుకున్నప్పుడు. మరి పరిణామం నిదానంగా జరిగే ప్రక్రియ, దానికి తొందరపడకూడదు. సరి అయిన సమయంలో సాయం అందించి ఉత్తేజపరిచి ఆ వ్యక్తి కార్యకలాపాలను మనం ప్రోత్సహించవచ్చు. దీని గురించి మళ్ళీ ఇంకా కొద్దిగా క్షుణ్ణంగా రేపు మళ్ళీ ఈ స్వాధ్యాయనంలో మనం చదువుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.